చెప్తా. పిసిసి అధికార ప్రతినిధి మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్గా నియామకం చేయబడ్డారు. ఇవాళ ఆ సందర్భంగా చేస్తూ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మనందరినీ సమన్వయం చేయడానికి జగిత్యాల రావటము వారి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతలేదు. ముఖ్యంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో ఈరోజు అర్బన్ డే. అర్బన్ డే అంటే ఈ పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీకి సంబంధించి ఈ అర్బన్ డేను పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అంటే జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంటే మీరు ఆశ్చర్యపోతే పట్టణానికి ఏం ప్రత్యేకత ఉన్నాయి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కూడా ఈ పట్టణ మున్సిపాలిటీలలో వాళ్ళు ఏ విధంగానైతే హౌస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ పన్ను విధానం అమలు చేయబడడం జరుగుతుందో ఇలా దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారం, ఉదాహరణకు తోపుడు బండ్లు, తోపుడు బండ్లు, కాయగూరలు అమ్ముకుంటోళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటోళ్ళు, చేపల మార్కెట్, పానీపూరి బండ్లు, ఇడ్లీ బండ్లు, బజ్జీల బండ్లు, చాయ్ హోటల్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, పూలు, ఫ్లవర్స్ విక్రయించే పూల షాప్స్, పాన్ షాప్స్, సోడా బండ్లు, అంగడి బట్టల వర్తకులు, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ రోడ్ సైడ్ గాజులు అవి పంపుకుంటుంటారు కదా, వాళ్ళే కానివ్వండి, ఈ తాళ చేతులు చేసిన తాళాలు, మోచి చెప్పులో మరమ్మతు చేసిన వాళ్ళు, వీటికి తోడేది అవుతుందో ఈ అంగడి బజార్ మార్కెట్. మన అంగడి బజార్ మార్కెట్ ఏదైతున్నదో అట్లా కూరగాయల మార్కెట్, ఇవన్నీ కూడా మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి యొక్క మార్కెట్స్తో పాటు ఈ రోడ్ సైడ్ అమ్మకాలు చేసుకుంటూ ఉపాధి పొందేటువంటి, దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్ ఇలా పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తాం. పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తామని చెప్పి అంటున్నాం. వీళ్ళ జగిత్యాల పట్టణం అంటే దాదాపు 2-3 వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతుంటారని చెప్పి అంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఏదైతుందో రోజుకు 20 రూపాయలంటే నెలకు 600 రూపాయలండి. ఇలా మినిమం ఆ తై బజార్ అంగడి చిట్టి అనేది 20 రూపాయలు అయిపోయింది. 30 రూపాయలు అయితే నెలకు 900 అంట. 30 రూపాయలు అయితే నెలకు 900, 40 రూపాయలు అయితే నెలకు 1200. అంటే ఈ లెక్కను తీస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది ఆన్ యావరేజ్. ఇలా రోడ్లపై దినసరి ఉపాధి పొందేటువంటి నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళపై తెలియకుంటేనే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆర్థికంగా భారం పడుతుందని చెప్పండి. దిస్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ది మున్సిపాలిటీస్. ఇప్పుడు మా మిత్రుడు శ్రీను ఏదైతుందో కార్పొరేటర్ ఉండే ఆర్మూర్ మున్సిపాలిటీ, మా మిత్రుడు శ్రీను అక్కడ కూడా అంగడి చిట్టి వసూలు చేసి ఇప్పుడే చేస్తున్నారు. మీరు పక్కన కొరుట్లకు పోండి, కరీంనగర్ పోండి, మెట్టపల్లి పోండి, మంచిర్యాల పోండి, సిద్దిపేట పోండి, యు గో ఎనీవే. మొత్తం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చెప్పంటాను నేను, జగిత్యాల ఈజ్ ఓన్లీ ది మున్సిపాలిటీ
94లో అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన అధికారానికి వచ్చింది. ప్రతి ఒక్కరు ఏదైతుందో నాకు ఏ మేరకు ఆదాయం సమకూడదని ఆలోచన చేస్తాను తప్ప నిరుపేద వర్గాలకు ఏ మేరకు నేను తోడ్పడతా అని చెప్పి ఆలోచించా. ఇవాళ ఒక 1000 మందిని మనం ఉదాహరణ తీసుకుంటే నెలకు సంవత్సరానికి 1,00,000 అంటే ఎంత అవుతుందన్న 10 కోట్లు అవుతుంది. 100 లక్షలు కోటి, 1000 అంటే 10 కోట్లు. ఇక్కడ 2-3 వేల మంది ఈ విధంగా స్ట్రీట్ వెండర్స్ ఉపాధి పొందుతున్నది. అంటే ఇవాళ మనం జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా 97 నుండి అంటారు, 97 నుండే, నేను 96లో ఎన్నికై వచ్చిన 97 నుండి, అంటే దాదాపు అవి 3 ఇది 25-26 సంవత్సరాలు అంటున్నాయి. మధ్యలో అంటే ఫర్ యువర్ మీకు చెప్పడానికి చెప్తున్న మధ్యలో ఒక టర్మ్ తెలుగుదేశం పార్టీ చైర్మన్ వచ్చింది. బట్టి గారి తదుపరి ఏదైతుందో ఒక టర్మ్ తెలుగుదేశం పార్టీకి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని ఉదాహరణ కొనసాగించాలి ఎవరన్నా. కానీ ఏదో ఆ జీవన్ రెడ్డి దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన కాబట్టి నేను దీన్ని తొలగిస్తా అని చెప్పని దాన్ని మళ్ళీ ఇమీడియట్లీ కాంగ్రెస్ కౌన్సిల్ వచ్చింది. అప్పుడు నాగభూషణం మళ్ళీ అగైన్ రీఇంట్రడ్యూస్డ్ ఈ మున్సిపల్ పన్ను విధానాన్ని రద్దు చేయడం ఏదైతుందో రద్దు చేసేసి తదుపరి విజయలక్ష్మి వచ్చింది. అంటే ఇవాళ కూడా మొత్తం రాష్ట్రంలో జగిత్యాల ఏకైక మున్సిపాలిటీ తైబజార్ అంగడి చిట్టి వస్తువులు లేని మున్సిపాలిటీ కేవలం జగిత్యాల టౌన్ మాత్రమే చెప్పంటున్నాం. అంటే ఇలా జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం పట్టణాలకు ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నాం, మొత్తం మున్సిపాలిటీస్కి ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నాం. అంటే ఇతరత్రా కూడా ఉన్నాయి, బట్ ఇదేదైతుందో దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ. This is one and only municipality in the whole Telangana state and even in integrated Andhra Pradesh state where ఎక్కడ ఏదైతుందో మీకు మున్సిపల్ అంగడి చిట్టి తైబజార్ వస్తువులు లేకుండా నిరుపేదలకు అండగా నిలిచినటువంటి యొక్క మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ, అది కాంగ్రెస్ పార్టీ. నేను 96 ప్రజా జీవితానికి ఏదైతుందో నాకు ఇది ఒక తృప్తి అంటూ. మనిషికి జీవితంలో ప్రజా జీవితం ఎవరికైనా కానీ ప్రజాభిప్రాయం మీద కొనసాగుతుంది. నా జీవితంలో ఏదైతుందో ఒక పని ఒక కార్యక్రమం ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా నేను చేసిన. వీళ్ళ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతున్నదో వీళ్ళు ఈ అర్బన్ డే పురస్కరించుకొని నేను వారికి ఇంకో ఈ లేఖ రాస్తున్నాను. మీకు ఇచ్చింది అదే కాదు, ఇలా అర్బన్ డే మీద ఏదైతే రాష్ట్రమంతా దీన్ని నిర్వహిస్తున్నారో జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా, అండగా నిలిచే విధంగా తైబజార్ అంగడి చిట్టిని పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగిందో మీరు దీన్ని ఆదర్శంగా తీసుకొని, దీన్ని ఉదాహరణగా తీసుకొని మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని మున్సిపాలిటీలలో ఈ వీధి వ్యాపారాలకు సంబంధించి, స్ట్రీట్ వెండర్ సంబంధించి ముఖ్యంగా మనం చూస్తుంటే గమనిస్తే తోపుడు బండ్లు నిరుపేద వర్గాలు, కొబ్బరి బొండాలు వాళ్ళు 50-100 మంది ఉంటారు జగిత్యాల. కొబ్బరి బొండాలు అమ్ముకుంటారని చెప్పంటారు. కాయగూరలు అమ్ముకుంటారు. రోజు పల్లెటూరుకి వెళ్ళి ఇచ్చేది ఇస్తుందో కాయగూరలు అమ్ముకునేది ఇస్తుందో వాళ్ళు 400-500 సంపాదించుకొని పోతాయి. ఇటువంటి నిరుపేద ఇవాళ గవర్నమెంట్ ఏది ఇస్తుందో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఎక్కడ లేని విధంగా ఏదైతుందో మహిళల ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం అమలు చేస్తుంది. దిస్ ఇస్ నో వేర్ ఇన్ ది నేషన్. నేను బీజేపీ ఛార్జ్షీట్ వేస్తున్నా అడిగా, నేను గాంధీ భవన్లో ప్రెస్ పెట్టి నువ్వు ఛార్జ్షీట్ అంటున్నాను ఆయన, వీళ్ళు తెలంగాణ రాష్ట్రం మేము అమలు చేస్తున్న కార్యక్రమంలో అమలు ఏవై ముందైతే అప్పుడు నువ్వు మాట్లాడు. 200 యూనిట్లను ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సబ్సిడీ అని చెప్పి అంటున్నా. సరే ప్యాడీ బోనస్ ఇవన్నీ ఉన్నాయి. నీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మొత్తం దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నావో, నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా
విజ్ఞప్తి. ఇలా జగిత్యాల మున్సిపాలిటీలో ఏదైతే దిస్ నాట్ కాస్ట్ మచ్ టు ది మున్సిపాలిటీ. వాస్తవంగా ఏదైతుందో 1000 మందికి 10 కోట్లు నేను చెప్పిందో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం 50 లక్షలు నాకు పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఈ తైబదార్ అంగడి చిట్టి వస్తువులు నిలిపివేయబడే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలబడాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తానని చెప్పండి. మీరు అనుకోవద్దు మున్సిపల్ ఆదాయం పొడగొట్టు కదా అని చెప్పండి. మున్సిపల్ ఆదాయం పొడగొట్టు 1/10 అని చెప్పింది. ఇదే జగిత్యాల మున్సిపాలిటీలో ఇలా పట్టణ మున్సిపాలిటీ నుండి ఏదైతే ఉందో IDSMT స్కీమ్ కింద అన్నాడు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ టౌన్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ టౌన్. ఒక 100 షాపులు మున్సిపల్ నిధులు ప్లస్ IDSMT ఒక 100 దుకాణాలు కట్టినాయి. 100 షాపులు కడితే ఆల్మోస్ట్ ఇవాళ ఒక దుకాణానికి 20,000 లెక్క పెట్టుకున్నా కానీ నెలకు ఒక 20 లక్షలు వస్తున్నాయి. అంటే ఇది మన ఆలోచన ఎట్లా దూరదృష్టి ఉండాలి. సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలనే తపన ఎంత ఉంటుందో మున్సిపల్ ఆదాయాన్ని కూడా నిలబెట్టేటువంటి ఆలోచన ఉండాలంటున్నాను. మున్సిపల్ ఆదాయాన్ని కూడా నిలబెట్టాలి ఒక భావనతో ఏదైతుందో దాదాపు 100 షాపులు కట్టాము IDSMT మున్సిపల్. మున్సిపల్ పార్క్ ఏదైతుందో మనకు టువర్డ్స్ రామ్ బజార్ న్యూ బస్ స్టాండ్ వైపు తొవ్వలేకుండా నేను మున్సిపల్ పార్క్ ఏదైతుందో తొవ్వ తీసి ఒకటి రహదారి ఏర్పాటు చేశారు. లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రామ్ బజార్. లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రామ్ బజార్. ఆడు 20 షాపులు కట్టేసింది. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చింది, ప్రజలకు సౌకర్యం ఏర్పడింది. నెలకు 25 లక్షలు అంటే సంవత్సరానికి దాదాపు 2-3 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏదైతుందో నీకు సమకూర్చే విధంగా నేను కార్యక్రమాన్ని అమలు చేసిన సిరిసిల్లా చెప్పని ఇలా ఎవరు KT రామారావు మొన్న పెట్టుకున్నటువంటి కాలేజ్ వ్యవసాయ కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ కానీ నేను అప్పుడు 99 ముందు పెట్టిన 99 ముందు పెట్టిన అంటున్నాను నేను. JNTU కానీ వ్యవసాయ కళాశాల అని ఆయన మన మంత్రి అయినా కానీ రావచ్చు ఇక్కడ జీవన్ అని పెట్టిండు నేను పెట్టద్దని చెప్పి నీకు రావచ్చు ఆలోచన. కానీ నీకు 10 ఏళ్ళ ముందు నేను పెట్టాను చెప్పండి. సిద్దిపేటలో లేని కూడా ఏదైతుంది ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సిద్దిపేటలో వ్యవసాయ కళాశాల లేదు, సిద్దిపేటలో JNTU లేదు, జగిత్యాల JNTU ఉన్నది, వ్యవసాయ కళాశాల ఉన్నది, NAC శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది, అక్కడ లేదు. అంటే అభివృద్ధికి ఏదైతుందో కొలవాలని చెప్పంటాను నేను. ఇలా అర్బన్ డే కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జగిత్యాల పట్టణాన్ని అంటే నేను ఈ విధంగా నా ఆలోచనకు అనుగుణంగా నేను దీన్ని రూపుదిద్దాలని చెప్పని తలాపుతో ముందుకు పోయినో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి రాస్తూ మీ ద్వారా రాస్తున్నా వారికి కూడా పంపిస్తుంటే ఈ చిరు వ్యాపారులు ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా జగిత్యాల పట్టణంలో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా లబ్ధి పొందుతున్నారో దాదాపు సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఆ విధంగా మొత్తం రాష్ట్రంలోని నిరుపేద వర్గాలు దినసరి ఉపాధి పొందేటటువంటి వారికి అందరికీ సంవత్సరాలు 1,00,000 రూపాయలు అంటే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారని చెప్పి విధమైన కార్యక్రమం తీసుకోవాలి. అంటే ఇవాళ ఏదైతుందో ఈ విజయోత్సవాలను పురస్కరించుకొని ఒక మంచి ఆలోచన తలంపు ప్రజలకు తీసుకెళ్ళాలి. అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఏదైతుందో ప్రజలు చర్చగా అమలు చేయబడుతున్న కార్యక్రమాల పట్ల దానికి అనుగుణంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఏదైతుందో మేము చాలా పాత మిత్రులము. వారి వల్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా జగిత్యాల రావటము రియల్లీ వారు నాకు ఫోన్ చేసి 94 నుంచి అనిపించినట్టు ఏదైతుందో ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో పాల్గొని చేసి ఇవన్నీ కూడా దయచేసి మీ ద్వారా శ్రీను ఇది మహేష్ గౌడ్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి అందించేసే బాధ్యత మీది. ఎందుకంటే సో దట్ ఇది మీద రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలలో కూడా అమలు చేయగలిగినట్టు చేయబడ్డట్టయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్ అంటుండే. అంటే ఇప్పుడు ఈ విజయోత్సవంలో భాగంగానే పెద్దపల్లిలో యువ వికాసం ఉంది. యువ వికాసం ఏ విధంగా మహబూబ్ నగర్లో రైతు ఉత్సవాలు జరిగినాయో పెద్దపల్లిలో మనకు
యువ వికాస్ ఎంప్లాయ్మెంట్ మళ్ళొక 10,000 మందికి ఏదైతుందో ఉద్యోగ నియామక పత్రాలు ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా యువతకు ఏదైతే ఉందో తోడు నిలుస్తుంది ప్రభుత్వం అని చెప్పబడే విధంగా రేపు పెద్దపల్లిలో సాయంత్రం 4 గంటలకు నిర్మింపబడుతున్న సమావేశానికి అందరూ కూడా మిత్రులందరూ కూడా హాజరై దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి